రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సభలకు ప్రజలు భారీగా వస్తున్నారు. 6 గ్యారెంటీల దరఖాస్తులను అందించేందుకు ఆయా కేంద్రాల్లో క్యూ కడుతున్నారు. హైదరాబాద్లో ప్రజాపాలన 6 గ్యారెంటీల దరఖాస్తుల కేంద్రంలో పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, 2 రోజుల సెలవు తర్వాత ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ కేంద్రంలో పరిస్థితి ఎలా ఉందంటారు? సుజాత ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం మధ్యలో 2 రోజుల విరామం తర్వాత ఈ రోజు మళ్ళీ మొదలైంది. అయితే ప్రధానంగా అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రజలు వచ్చి తమకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఇక్కడ అందజేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులను ఎంపిక చేసి వారికి ప్రభుత్వ ఫలాలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రధాన భావన. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వస్తున్నటువంటి ప్రజలకు సౌకర్యం కోసం మంచిళ్ళు అలాంటి కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ఉదయం కొన్ని ఏరియాల్లో ప్రజాపాలనకు సంబంధించినటువంటి కేంద్రాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తిరిగి పరిశీలించారు. అయితే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అందుబాటులోకి అవసరమైన అప్లికేషన్లు ఇవ్వాలని, ఒకసారి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సుజాత, చంద్రశేఖర్, అలాగే 6 గ్యారెంటీలు పొందేందుకు వస్తున్న లబ్ధిదారులు ఏమంటున్నారు? గత కొద్ది కాలంగా ఇలాంటి రేషన్ కార్డులు కానివ్వండి, ఇతర ఇలాంటి ప్రభుత్వ పథకాలు అందని ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 3-4 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదని, గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం ఆనందంగా ఉందని చెప్పేసి వారు అంటున్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.